తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇందులో భూపాలపల్లి కేంద్రంగా ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లా ప్రాథమిక అంశాలకు వస్తే జిల్లా విస్తీర్ణం 6175 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. జనాభా సుమారు 7 లక్షలు. ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక భూమిక వహించిన ఆచార్య జయశంకర్ సార్ పేరు మీద ఏర్పాటైన జిల్లా ఇది. సిరులు కురిపించే నల్ల బంగారానికి నిలువు విలువైన అటవీ సంపద ఈ జిల్లా సొంతం. వేల మంది సింగరేణి కార్మికుల శ్రామిక శక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ జిల్లా. గోదావరి ప్రవహిస్తున్న ఈ జిల్లాలో తెలంగాణ వ్యవసాయానికి దశ దిశ నిర్దేశం చేసే మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజీ త్వరలో నిర్మించబోతున్నారు. కేటీపీపీ విద్యుత్ కేంద్రం ఈ జిల్లాకు ఒక తలమానికం అనుకోవచ్చు. రాష్ట్రంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్న పెద్ద జిల్లా ఇది. రాష్ట్రంలో తెలంగాణ అత్యంత ప్రపంచంలోనే అటవీ జాతర అంటే పెద్ద జాతర జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర జరుగుతున్న ప్రతి 2 సంవత్సరాలకు జరిగే జాతర ఈ జిల్లాకు ఒక హైలైట్ అనుకోవచ్చు. జిల్లాలో ఉన్న వనరులు ఏంటి అనే దాని మీద ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. మన ప్రధానమైన వనరులు ఏంటంటే ఈ జిల్లాలో ఇటు సింగరేణి సంస్థ ఇటు జెన్కో ఈ 2 సంస్థలు భారీ పరిశ్రమలు. దీంట్లో సుమారుగా ఇక్కడ 7,000 మంది కార్మికులు, దానికి ఆధారపడ్డ ఇతర కార్మికులు, అదేవిధంగా జెన్కోలు ఆధారపడ్డ కార్మికులు ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క అనుబంధ సంస్థలు ఒకవేళ ప్రభుత్వం కనుక మన వైపు నుంచి కూడా ప్రజల వైపు నుంచి కూడా ఈరోజు చాలా ఆర్థిక వనరులు ఉన్న పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. మన యొక్క జిల్లాల నుంచి అనేక మంది వేరే జిల్లాలో రాష్ట్రాలు కూడా పెట్టుబడి పెట్టే రాజకీయ నాయకులు కానీ ఇతరతర పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా జిల్లా వాసిగా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. నా జిల్లాలో నేను పెట్టుబడి పెట్టడం ద్వారా సంస్థలు నిర్వహించుకోవడం ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి నా జిల్లా ప్రజలకు సేవ చేయవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జెన్కోకు సంబంధించి సింగరేణికి సంబంధించి ప్రతి నెల ముడిసరుకు, ముఖ్యంగా సిమెంట్ అనేది చాలా ముడిసరుకు. సుమారుగా నాకు తెలిసి జెన్కోకు సింగరేణి కలిపితే నెలకు సుమారుగా 100 నుంచి 150 టన్నులు మనం కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి సిమెంటును ఎక్కడి నుంచో కన్జ్యూమ్ చేసుకునే బదులు ఇక్కడ ప్రధానమైన సిమెంట్ కావాల్సిన ముడిసరుకు ఇక్కడ బొగ్గు ఇక్కడే ఉన్నది, అదేవిధంగా ఎర్రమట్టి ములుగులో ఇక్కడే ఉన్నది, అదేవిధంగా విద్యుత్ ఇక్కడే ఉన్నది, మన గన్పూరు చెరువు కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఈ 3-4 వనరులు ఏమైతే సిమెంట్ కంపెనీకి కావాలనో ఆ వనరులన్నీ ఈ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి 1-2 సిమెంట్ కంపెనీలు పెట్టుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఈ సింగరేణిలో ఎక్స్ప్లోజివ్ పేలుడు పదార్థాలు మనం బయట నుండి తెచ్చుకుంటా ఉన్నాం. టన్నుల కొద్దీ ప్రతి నెల మనం పేలుడు పదార్థాలు తెచ్చుకుంటాం. ఇప్పుడు అలాంటి పేలుడు పదార్థాలు కనుక ఎక్కడి నుండి తెచ్చుకునే బదులు ఇది ఎక్స్పాన్షన్ అయ్యే సింగరేణి కాలేజ్ ఈరోజు ఏదైతే భూపాలపల్లి ఉందో భూపాలపల్లి 1, 2, 3 ఇట్లా 3 డివిజన్లుగా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సింగరేణికి ఎక్స్ప్లోజివ్ యూనిట్ కూడా రావాల్సిన అవసరం ఉన్నది. సింగరేణి యాజమాన్యం ఒక కోల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే ఈరోజు కొత్తగూడెం, అదేవిధంగా ఎల్లందు, మనుగూరు, అదేవిధంగా ఇక్కడ భూపాలపల్లి, రామగుండం, గోదావరి మన బెల్లంపల్లి దాకా ఈ కలుపుకుంటూ ఒక రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి అప్పటికే చర్యలు తీసుకున్నది. దాని కనుక ప్రభుత్వం వేగవంతం చేస్తే మనకి ఇక్కడి నుంచే ఇక్కడ మన యొక్క ల్యాండ్ రిక్వేషన్ కూడా జరిగినట్టు తెలుస్తూ ఉన్నది. ఉప్పల్ నుంచి కనుక మనం ఈరోజు ఈ యొక్క జెన్కో కనుక మన పవర్ ప్లాంట్కు అది వేసుకున్నట్టయితే జెన్కో తాడిచెల్లలో ఓపెన్ కాస్ట్ చేయబోతా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్కు ఈజీగా ఉంటుంది. దాని ద్వారా రైల్వే ద్వారా మనం కూడా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఈ జిల్లాకు అది తలమానికంగా ఉంటుంది కనుక కూడా ఇంకోటి మనం ఏర్పాటు చేయొచ్చు. అంతేకాకుండా ఈరోజు కోల్ ఇండస్ట్రీలో ప్రముఖంగా ఓపెన్ కాస్ట్ నుంచి అండర్గ్రౌండ్ నుంచి కోల్ వస్తూ ఉన్నది. ఈ కోల్ వాషరీకి లేకుండా గ్రేడ్ నిర్ధారించే పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. ఇప్పుడు వచ్చిన ఈ యొక్క యుగంలో ఎక్కడైతే గ్రేడ్ కరెక్ట్గా అమ్మితే వాళ్ళ యొక్క అదే తీసుకునే పరిస్థితి కాబట్టి వాషరీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ వాషరీ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే సుమారుగా 200 నుంచి 300 మంది ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక టూరిజం హబ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇటు కాళేశ్వరం కానీ, ఇటు సమ్మక్క సారక్క కానీ, ఇటు గన్పూర్ కానీ, రామప్ప కానీ, లక్నవరం కానీ ఇలాంటి టూరిజం చాలా మన దగ్గర స్పాట్స్ ఉన్నాయి. కాబట్టి
టూరిజం హబ్ ఏర్పాటు చేస్తే కూడా ఆ టూరిజంలో అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అండి రాజ్ కుమార్ గారు, అదేవిధంగా బొగ్గుగని కార్మిక సమాఖ్య ప్రతినిధి సమ్మయ్య గారు ఉన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలని దాని మీద సూచనలు ఇస్తారని కోరుతున్నాం. దాదాపు 7,000 మంది కార్మికులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు అందరు కలిస్తే దాదాపు 30 నుండి 40,000 దాకా సింగరేణి కార్మిక కుటుంబాలే ఉన్నాయి. వారికి దాదాపుగా ఇప్పుడు ఒక 50% దాకా వాళ్ళకు సౌకర్యాలు కలిగినాయి. ఇంకా ఇక్కడ చేయవలసిన గ్రామ పంచాయతీ కానీ సింగరేణి కానీ కార్మికులకు కొన్ని రోడ్ల సౌకర్యాలు మరియు ఇప్పుడు దాదాపుగా మంచినీటి సౌకర్యం కూడా ఇస్తున్నారు. కొత్తగూడెం నుంచి సింగరేణి కార్మికులు గోలేటు దాకా పోతున్నారు. అంటే కొత్తగూడెం నుంచి భూపాలపల్లికి, గోలేటు నుంచి భూపాలపల్లికి చాలామంది వస్తున్నారు. కాబట్టి అక్కడి నుండి మన మిత్రుడు చెప్పినట్టు ఒక రైల్వే ట్రాక్ వేసి ఈ యొక్క కార్మికుల కార్మికుల సౌకర్యార్థం ఈ యొక్క రైల్వే ట్రాక్ వేసి రైళ్లు కూడా నడిపితే బాగుంటుందని చెప్తున్నాం, అడుగుతున్నాం. భూపాలపల్లిలో బొగ్గు ఉంది, ఇక్కడ పక్కనే కరెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు పడితే ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ భూములు కూడా ఉన్నాయి, ఇచ్చడానికి రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ పరిశ్రమలు కూడా నెలకొల్పాలని మేము కోరుతున్నాం. కాకపోతే ఇక్కడ తొందరగా ఒక పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ భూపాలపల్లిలో ఉంటే పక్కపంటున్నటువంటి ప్రజలకు చాలా అందుబాటులో ఉంటే వాళ్ళ సౌకర్యం కలుగుతుంది. కాబట్టి త్వరలో వారికి ఒక హాస్పిటల్ కూడా నిర్మించాలని కోరుకుంటున్నాం. వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ జిల్లాలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి అనే దాని మీద కొంతమంది రైతులు వచ్చిన్నారు. నా పేరు చాడ కృష్ణస్వామి ముదిరాజ్. మాది ఈ పక్కన ముల్గన్పూర్ దగ్గర కొండాపూరు. కరీంనగర్ జిల్లా నుండి 4-5 మండలాలు కలవడం జరిగింది. అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు. మరి ఈ ప్రాంతం నుండి ములుగు, ఏటునగరం కూడా ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు. మరి వరంగల్ ఏనుమాముల మార్కెట్ పోవాలంటే మరి చాలా దూరం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క భూపాలపల్లి హెడ్ క్వార్టర్లో మాకు మార్కెట్ కనుక ఏర్పాటు చేసినట్లయితే మరి రైతులందరూ కూడా సవ్యంగా ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉండి వారు వచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అనేది మేమంతా కూడా రైతుల పక్షాన మీకు తెలియజేయడం జరుగుతుంది. గోదావరి తీర ప్రాంతం ఉంది. మరి ఈ యొక్క కాళేశ్వరం ఈ నీళ్ళన్నీ కూడా ఈ ప్రాంతంలో రిజర్వేర్సు పంబాపూరు, భీమ్గన్పూర్ సరస్సు, అదేవిధంగా లక్నవరం సరస్సు, రామప్ప, ముల్గన్పూరు ఇవన్నీ కూడా మరి మంచి రిజర్వేర్లు ఉన్నాయి. వీటన్నిటి కూడా దేవాదుల యొక్క నీటితోటి ఎప్పటికీ సంపూర్ణంగా నింపినట్టయితే రైతులు 6 నిమిషాలు 2 పంటలు తీసుకొని వాళ్ళు సుభిక్షంగా బతుకుతారు. ఇక్కడ ఫిష్ కల్చర్ అనే దాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ చేపల పెంపకం, పిల్లల పెంపకం చేసి మరి ఈ యొక్క మత్స్యకార రైతులకు కూడా చేపలు ప్రభుత్వం తరఫున ఇప్పుడైతే సీడు ఈ సంవత్సరం నుండి ఇస్తున్నారు. కానీ ఆ సీడు వేరే ఆంధ్ర ప్రాంతం నుండి కొనుక్కొచ్చి కాంట్రాక్టు పద్ధతిలో కాంట్రాక్టర్లకు ఇచ్చి మరి మా మత్స్యకారుల దగ్గరికి వచ్చే వరకు అవి చాలా కొంత తగ్గి వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ జిల్లాలనే జయశంకర్ జిల్లాలో చేపల ఉత్పత్తి విత్తనం పిల్లలను పెంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్య కార్మికులకు కనుక ఆ పిల్లల విత్తనాన్ని ఇచ్చినట్టయితే మరి మత్స్యకారులు కూడా సుభిక్షంగా ఉంటారు. వారు కూడా సంపూర్ణ పరిపుష్టమైనటువంటి ఆహారం వాళ్ళకు దొరికి మళ్ళీ మంచిగా మెరుగైన జీవనాన్ని కొనసాగిస్తారనేది మా యొక్క రైతుల పక్షాన మా విన్నపం. అదే కాకుండా మత్స్యకారుల పిల్లలు ఈరోజు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. ఎందుకంటే మత్స్యకారులు అనేది BCDలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి విద్యకు దూరంగా మరి మేము ఉన్నటువంటి పరిస్థితి కూడా అదేవిధంగా మత్స్యకారులు రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి మరి మత్స్యకారుల పిల్లలకు కూడా ఈ యొక్క జయశంకర్ జిల్లాలో ప్రత్యేకంగా ఒక మత్స్యకారుల పిల్లలకు BC హాస్టల్ అనేది కూడా ఏర్పాటు చేయాలనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే రైతులతో పాటు మత్స్యకారులు ఒకటే పరిస్థితిలో ఉన్నాం కనుక రైతులకు మార్కెట్, అదేవిధంగా మాకు చేప పిల్లల విత్తనాలు పెంచి అందియడం, మరి రైతులకు గిడ్డంగులు కూడా ఈ యొక్క మన ధాన్యము నిల్వలు చేసుకోవడానికి కోల్డ్ స్టోర్లు కానీ ఈ ప్రాంతంలో మిర్చి ఎక్కువ పండిస్తారు. ఈ జయశంకర్ జిల్లా ప్రాంతంలో మిర్చి ఎక్కువ పండుతుంది. కాబట్టి కోల్డ్ స్టోర్లు కూడా ప్రభుత్వం ద్వారా ఇక్కడ కోల్డ్ స్టోర్లు కూడా నిర్వహించాలి. అదేవిధంగా ఫిష్ మార్కెట్ కూడా ఒకటి పెద్దది కోల్డ్ స్టోర్లు కూడా ఈ జయశంకర్ జిల్లాకి ఇస్తే
మేము అవసరం ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోర్లో దాచుకొని వాటిని బయట మార్కెట్లో వీలైనప్పుడు అమ్ముకోవచ్చు అనేది మా అభిప్రాయం. కనుక మీరు ఈరోజు మీ ద్వారా తెలియజేయడం ఏమనగా రైతులకు మరి మత్స్యకారులకు అభినవ సంబంధం ఉంటుంది. ఎందుకంటే రైతు నీళ్ళతోటి బతుకుతాడు, మత్స్యకారుడు కూడా నీళ్ళతోటి బతుకుతాడు. కనుక ఈ రెండు వ్యవస్థల మీద మరి మంచి ఆలోచన చేసి ఇక్కడ మార్కెట్లు ఏర్పాటు చేసి ఆదుకోవాలనేది మా అభిప్రాయం. మేము కోరుకుంటున్నాం. ముందుగా డాక్టర్ అప్పయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాలో అత్యధికంగా నివసించే అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది, గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా మొదటి నుంచి భూపాలపల్లి నగర పంచాయతీ కానీ జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలు మండలాల్లో విద్య ఒక పక్కన ప్రధానంగా అయితే వైద్యం కూడా దానికి సమానమైంది. కాబట్టి వైద్యపరంగా ప్రస్తుతం ఉన్న వసతులేంటి? మా ఆరోగ్య శాఖ పరంగా ఇప్పటి వరకు 20 మండలాల్లో 25 పిహెచ్లు ఉన్నవి. 25 పిహెచ్లు గాను అంటే అన్ని జిల్లాలో అన్ని పిహెచ్లలో ప్రతి పిహెచ్లో వైద్యులు ఉండేటట్టు ఈ మధ్యలో మొన్న 18వ తారీఖున కూడా మిగిలినటువంటి 4 పోస్టులను ఫిల్అప్ చేశాము. ప్రస్తుతానికి నాకు 45 మంది వైద్యులు 25 పిహెచ్లలో 45 మంది వైద్యులు ఉన్నారు. వైద్యులు కానీ 7 ఖాళీలు ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసి మా ప్రభుత్వ సిబ్బందితోటి మాకు ఒక సైన్యం ఉంది, ఆశా వర్కర్స్ అనే సైన్యం కూడా ప్రతి గ్రామంలో 250 కుటుంబాలకు ఒక ఆశా వర్కర్ ఉంది. ఆ ఆశా వర్కర్లు తర్వాత ఏఎన్ఎంస్ తోటి ప్రతి పిహెచ్లో మనం కార్పొరేట్ వైద్యం కావాలి అంటే ఒక ఎక్స్రే మినిమం చిన్నపాటి ఎక్స్రే ఈసీజీ మిషన్ ఉండడానికి మేము ప్రభుత్వానికి తప్పకుండా నివేదిస్తాం. ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు పెట్టడం కొరకు కూడా ఒక 3 పోస్టులని అంటే ఐటీడీఏ పరిధిలో నింపడానికి సన్నాహాలు చేస్తున్నాము. భూపాలపల్లి ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు. సివిల్ సప్లైస్ గ్రామాలలో మేము ఇప్పుడు తిరుగుతున్నాము. పేద ప్రజలకు రైసు నిత్యావసర సరుకులు అవి పంపిణీ చేయడానికి తగిన చర్యలు మేము తీసుకుంటున్నాము. అలాగే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునబడుతున్నవి. ఈ ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద ఏర్పాటు చేసిన భూపాలపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ కొత్త జిల్లాలో ఉన్న ప్రస్తుతం గుర్తించిన వనరులు ఏమున్నాయి, జిల్లా అభివృద్ధికి అవకాశాలు ఎలా ఉన్నాయి, జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తోంది, కొత్తగా ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తుంది ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా విద్య వైద్య రంగంలో, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో ఏ విధంగా చేస్తోంది అన్న దాని మీద కలెక్టర్ గారు వచ్చిన్నారు. కాబట్టి కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ జిల్లాకు ఉన్నన్ని వనరులు సహజ వనరులు అంటారు. సహజ వనరులు అంటే మనకి నీరు, ఫారెస్టు, అలాగే మినరల్స్, సో ఇవన్నీ ఇన్ని సహజ వనరులు ఏ జిల్లాకు లేవు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో చాలా మనకి ఎక్కువ ప్రాస్పెక్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే మనకు పుష్కలంగా విద్యుత్ అనేది కూడా మనకుంది. మన జిల్లాలోనే మనకి ఒక 1100 మెగావాట్స్ ఇప్పటికే 1100 మెగావాట్స్ మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే షెల్పూర్లో ఒక జెన్కో వాళ్ళది ఉంది యూనిట్. అలాగే అది ఇంకొక 700 మెగావాట్లు కూడా పెంచడానికి ప్లాన్స్ కూడా అవుతున్నాయి అన్నమాట. సో మనకేంటంటే కొత్తగా ఈ జిల్లాలో పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి కావడానికి కావాల్సినటువంటి అన్ని వనరులు ఉన్నాయి. లోకల్గా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ దేశంలో ఉన్నటువంటి మార్కెట్ని ఉపయోగించుకుంటూ ఈ రెండింటికి అనుసంధానం చేయాలి. అది మనకు మధ్యలో ఉన్నటువంటి ఛాలెంజ్ అన్నమాట. సో ఈ ఛాలెంజ్ చేయాలి అంటే మనం చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేసుకోవాలి. సో మన ఛాలెంజింగ్ థింగ్ అంతా కూడా ఈ చదువుకున్న పిల్లలకి జాబ్స్, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి జీవనోపాధులు అంటాం, మనము లైవ్లీహుడ్స్ అంటాము. సో వాళ్ళకు ఉన్నటువంటి లైవ్లీహుడ్స్ని ఎన్హాన్స్ చేయాలి. అంటే ఉదాహరణకి నేను గత వారం 10 రోజుల నుంచి తిరుగుతున్నాను కదా. సో ఎక్కడికి పోయినా కానీ నన్ను కొంచెం కలవరపరిచే అంశం ఏంటంటే మన పేదలకు సంబంధించి ఎక్కువ మంది కూలీలు ఉన్నారు ఇక్కడ. సో అంటే గ్రామాలలో కూడా కూలీ మీద బతికే వాళ్ళు, వేజెస్ మీద బతికే వాళ్ళు చాలామంది, అంటే మెజారిటీ రూరల్ జనమంతా కూడా రూరల్ వేజెస్ మీద బతుకుతున్నారు వాళ్ళు. సో వేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి మన దగ్గర. ఈ కూలీ రేట్లు పెరగాలి అంటే సంపద పెరగాలి. సో సంపద పెరగాలి అంటే చాలా జాగ్రత్తగా మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి. సో సంపద ఉంది, సహజ సంపద మనకు ఉంది. సో ఆ సహజ సంపదని మనకి ప్రజలకు అనుకూలంగా, వాళ్ళ బతుకు తెరువులు, వాళ్ళ జీవనోపాధులకి అనుగుణంగా తీసుకెళ్ళడం అనేది ఒక ఛాలెంజ్ అనమాట. సో అది తీసుకెళ్ళచ్చు, పెద్ద విషయం కూడా కాదు, చేయొచ్చు. మనం ఛాలెంజింగ్ థింగ్ అయినా కానీ చేయడానికి అవకాశం ఉందా. ఒక 5-6 మంది యూత్
మీరేమనుకుంటున్నారో చెప్తే వినాలనుకుంటున్నాను నేను. విద్యాపరంగా మీకు కావాల్సింది ఏంటి? ఎందుకంటే ఇది ఒక చక్కటి వేదిక, కలెక్టర్ గారు మీ ఎదురుగా ఉన్నారు. మమ్మల్ని ఎక్కడ చదువుతున్నారంటే భూపాలపల్లి అంటే అందరూ ఇక్కడేనా, ఎక్కడో హైదరాబాద్ హన్మకొండలో చదవాలి అని చులకనగా చూస్తున్నారు. అలాంటి విద్యను మాకు ఇక్కడ పెట్టాలని యూనివర్సిటీ అలాగే మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి మండలానికి ఒక పీజీ అది 10th ఇంటర్ డిగ్రీ పీజీ మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలి సార్. అందువల్ల ఏంటంటే అక్షరాస్యత అనేది పెరగడం వల్ల మన జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు సార్. ఇంకోటి అలాగే సార్ ఒక యూనివర్సిటీ కూడా మన జిల్లాలో ఫస్ట్ పెట్టాలి సార్, కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా. ఇప్పటికీ కూడా బస్సు నడవని ఏరియాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి సార్. అక్కడికి ప్రతి ఒక్క బస్సు పోతూ ప్రజలకు అనుగుణంగా తెలుసుకోవాలి సార్. విద్యా పరంగా ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచం రవీందర్ ఉన్నారు. అటవీ సంపద కలిగినటువంటి జిల్లాలో నంబర్ 1 జిల్లా. అలాగే మనకు టూరిజం డెవలప్మెంట్ ఆలోచించినప్పుడు వాజేడు నుంచి మొదలుకుంటే త్రివేణి సంగమంగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం వరకు కూడా ఎక్సలెంట్ అయినటువంటి టూరిజం పరిస్థితిని ఏర్పాటు చేయవచ్చు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో అంతర్గత జల రవాణాని ఏర్పాటు చేయడం ద్వారా కూడా మనం కావాల్సినటువంటి టూరిజం డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ విద్యారంగానికి వస్తే ఇప్పటి వరకు ఇంతకుముందు డివిజన్గా ఉండేటువంటి ఈ భూపాలపల్లిలో బీఈడ్ కానీ డైట్ కాలేజీలు కానీ ఏం లేవు సార్. నెక్స్ట్ రెండోది ఏంటంటే మైనింగ్ యూనివర్సిటీ ఇక్కడ లేదు. ఇంతకుముందు సింగరేణి ప్రాంతంలో ఆధారితంగా కొత్తగూడెం కానీ అలాగే ఇటు మంతిని ఏరియాలో ఉంది. బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మైనింగ్ యూనివర్సిటీ కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. కనకయ్య గారు ఉన్నారు. ఇక్కడ మార్కెట్ కానీ అదేవిధంగా ఎఫ్సిఐ గోదామ్స్ కానీ అదేవిధంగా రైతులకు రుణాలు కానీ తగిన సమయంలో సరైన సమయంలో అందించే విధంగా కలెక్టర్ గారు చూడాల్సిన అవసరం ఉంటే ఇంకా రైతులు ఎంతో ఆనందంగా ఉంటారు. రైతులు ఆనందంగా ఉన్నప్పుడే ఈ జిల్లా ఆనందంగా ఉన్నట్టు. పండించిన పంటను అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు అంటే తగిన రేటు వారికి గిట్టుబాటు ధరను ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసిన జిల్లా అయిందని అందరూ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుందామంటే మన కేటీకే టూయింగ్ లైన్ సరౌండ్ భూపాలపల్లి ఇళ్ళ మధ్య ఒక మైన్స్ ఉన్నాయి. దాన్ని అది ఓసీ చేస్తుర్రు. అది ఎక్కడున్న ట్రింక్లను ఓసీ చేస్తేనే దానిలో బ్లాస్టింగ్ చేస్తారంటే ఇక్కడున్న ఇండ్లు ప్రతి మంచి వాళ్ళు ఎంత స్టాండర్డ్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్లు క్రాక్లు వచ్చు, వైబ్రేటర్ రావడం ఇట్లా జరుగుతుంది. భయభ్రాంతులకు గురవుతారు. ఇది ఒక 10 కిలోమీటర్లు జిల్లాకు 10 కిలోమీటర్ల దూరంగానన్నా ఉండే విధంగా ఉన్న కాడ ఓసీలు చేసి ఒక టూయింగ్ లైన్ అంటే ఇది క్వశ్చన కాదు. కాకపోతే ప్రజల అభిప్రాయం ఎక్కువ ముక్తకంఠంతో ప్రజల అభిప్రాయం ప్రజల బాధ ఏదైతే ఉందో ముందున్న బాధ ఇక్కడ ఉన్న భూపాలపల్లిలో నివాసిస్తున్న వాళ్ళందరూ కూడా ఇది ముక్తకంఠంతో హర్షిస్తున్నది. ఏంటంటే టూయింగ్ లైన్ ఒకటి ఓసి ఆఫ్ చేస్తే. విద్యారంగం నుంచి జ్యోతి గారు ఉన్నారు, ప్రధాన ఉపాధ్యాయురాలు. ప్రతి స్కూల్కి ప్రతి పాఠశాలకి కంపల్సరీ ఇప్పుడు ఏకరూప దుస్తులు అన్నారు. ఇంతవరకు కూడా ఏ పాఠశాలకి ఈ సంవత్సరానికి సంబంధించి ఏకరూప దుస్తులు ఇప్పటి వరకు కూడా లభించలేదు. కాంపౌండ్ వాల్స్ లేవు, కిచెన్ షెడ్స్ లేవు, టాయిలెట్స్ సరిపడా లేవు. ఇలాంటి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రి అయినా కానీ ఏం ఆలోచించుకుంటున్నారు? నా కొడుకు కరెక్ట్గా యూనిఫామ్ వేసుకోవాలి, కరెక్ట్గా టై బెల్ట్ కట్టుకోవాలి, కరెక్ట్ షూ వేసుకొని పోవాలి. మరి మా దగ్గర కరెక్ట్ దానికి సరిపడా వసతులే లేవు. మరి మేము ఎలా షూ వేసుకొని ఎలా ఇది చేసుకొని మేము ఆ విద్యార్థులను రమ్మని చెప్పేసి వాళ్ళకి మాట ఇవ్వాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఫస్ట్ మన దగ్గర నుంచే స్టార్ట్ చేసేసి ప్రతి వ్యవస్థను కూడా ప్రతి పాఠశాలను కూడా ఒకసారి చూడండి. ప్రతి పాఠశాల యొక్క సమయ పాలన, అక్కడున్న విద్యా వ్యవస్థను ప్రతిదాన్ని కూడా మీరు చూస్తే మా జిల్లా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగ సంస్థల పట్ల కూడా మీకు కరెక్ట్గా క్షుణ్ణమైన ఒక అభిప్రాయం వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. నా పేరు శ్యామ్ ప్రసాద్, అమృతవర్షిణి అక్షర ఫౌండేషన్. పూర్తి స్థాయి అడవి, విస్తారమైనటువంటి అడవి మన ప్రాంతంలో ఉంది. ఈ అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు పోడు భూములు చేస్తున్నారు సార్. రైతులు వారికి భూమి లేక పోడు భూములు చేస్తున్నారు. పోడు భూములు చేయడం వల్ల పర్యావరణ విపత్తు మనకు పొంచి ఉంది. అది ఇక్కడ మైన్స్ ద్వారా అంటే ఓపెన్ కాస్ట్ల ద్వారా కావచ్చు, మైన్స్ ద్వారా కావచ్చు, పక్కనే ఉన్నటువంటి జెన్కో ద్వారా కావచ్చు. ఇట్లాంటివి కాకుండా విస్తారమైన అడవి అని చెప్పుకోవడానికే ఉంది, కానీ అడవిలోకి వెళ్ళి చూస్తే ఎక్కడ చెట్లు కనబడతలేవు. కాకపోతే వారిని ఆ విధంగా కాకుండా పోడు రైతులు ఎవరైతే ఉన్నారో తమిళనాడు, కర్ణాటకలో
ఈ పండ్ల చెట్లు పెట్టి దాని నుంచి వచ్చే అటువంటి ఫలాలను ఆస్వాదించే విధంగా రైతులకు వారికి ఎవరైతే పోడు చేసుకుంటున్నారో వాళ్ళకు ఆ భూమి హక్కులు వారికి ఇచ్చి వారిని ముందు వరుసలో నడిపించినట్లయితే ఆర్థికంగా వారు బలపడుతూ ఉంటారు. అదేవిధంగా అడవిని కూడా మనం పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడానికి వీలుగా ఉంటుందని నా యొక్క చిన్న సూచన సార్. మరి వైద్య రంగం అంటే భూపాలపల్లిలో సుమారుగా 13 నుంచి 14 మండలాల ప్రజలు ఈ కింది ప్రాంతం నుంచి మరి వరంగల్ పోయేటువంటి రోడ్డు మెయిన్ ఇంపార్టెంట్. దానికి గవర్నమెంట్ సంబంధించినటువంటి అంటే ఎంజిఎం లాగా అంటే హాస్పిటల్ గాంధీ హాస్పిటల్గా ఎంజిఎం హాస్పిటల్ లాగా ఒక 300 పడకల హాస్పిటల్ కనుక భూపాలపల్లిలో తప్పకుండా ఉన్నట్టయితే మరి గ్రామీణ ప్రాంతాలు ఎంతో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఈరోజు చిన్న చిన్న వ్యాధులకు ఎక్కడికే వెళ్ళిపోతారు. కానీ డెంగ్యూ వ్యాధి కానీ మలేరియా వ్యాధి కానీ వాటికి రావడం వల్ల వరంగల్ ప్రాంతం పోవడం వల్ల వాళ్ళకి ఎంతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే మరి వైద్య రంగం విద్య వైద్య అన్నట్టు వైద్యం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. ఈ రోజు జరిగేటువంటి వైద్యము చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది గౌరవనీయమైనటువంటి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకోవాల్సిందా ఈ మనసా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న దాని మీద జిల్లా అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చివరిగా మీరు కలెక్టర్గా ఈ అభివృద్ధిని భూపాలపల్లిని అంటే జయశంకర్ జిల్లాను రాష్ట్రంలో మంచి స్థానానికి తీసుకెళ్లే విధంగా మీరు కృషి చేయడానికి ఏం చేస్తారన్నది కొత్త జిల్లా వచ్చింది, చాలా ఆశలు ఉన్నాయి కదా మనకి. వెరీ గుడ్, ఉండాలి, ఆశలు ఉండాలి. ఎప్పుడు కూడా ఉంటేనే మనం ముందుకెళ్తాం. యాక్చువల్గా ఆశతో పాటుగా ఆ విజన్ అవన్నీ ఉండాలి, తప్పకుండా బాగుంది. సో మనకి మేబీ నేను అనుకుంటాను ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒకసారి జిల్లాకు ఒక యూనివర్సిటీ ప్రకటిస్తారు తప్పకుండా. ఎందుకంటే ఆయనకి ఇంతకుముందు కూడా యూనివర్సిటీలని చాలా ఫోకస్డ్గా రివ్యూ చేసుకొని వారికి కావాల్సినటువంటి నిధులను ఇవ్వడం ఎంత జరిగింది. సో ఆయనకి డెఫినెట్గా ఈ విజన్ ఉంది, జిల్లాకు ఒక యూనివర్సిటీ చేయాలనే విజన్ అయితే ఉంది ముఖ్యమంత్రి గారికి. ఎప్పుడో ఒకసారి మనకు వస్తుంది తప్పకుండా. అంటే ఇందాక ఎవరు అడిగారు కదా, మెడికల్ కాలేజ్ నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఐ థింక్ మనం ఇంకో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి ఉంటుందేమో అంతవరకు రావాలంటే. సో విద్యారంగంలో స్కూల్స్ ఉన్నవి, ప్రాథమికంగా మనకి మౌలిక సదుపాయాలు ఉన్నవి. సో ఇంకొంచెము ఆర్గనైజ్ చేసుకోవడము, ఇంకా మనము విద్యార్థులకి తల్లిదండ్రులకి మన వైపు నుంచి ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే తప్పకుండా కూడా వారు మన దాంట్లోకి రావడానికి అవకాశం ఉంది. ఇంకా కూడా మనకు అక్కడక్కడ ఈ పిల్లలు పశువులతో పాటుగా ఉన్న పిల్లలు కనబడుతున్నారు. సో మనము ఫస్ట్ జయశంకర్ జిల్లాలో చైల్డ్ లేబర్ ఉండరు, అవుట్ ఆఫ్ ది స్కూల్ చిల్డ్రన్ ఉండరు అనేది మనం కృతనిశ్చయంతో ఉండి సాధించుకోవాలి. అలాగే వైద్యపరంగా వచ్చేసేసి చాలా చోట్ల మనకి చాలా కష్టాలు ఉన్నాయి. మొన్న మధ్యలో లవ్వాల అని ఒక ట్రైబల్ విలేజ్లో ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేయడం జరిగింది తాడవే మండలంలో. అక్కడ ఒక ఇంట్లో, ఒకటే ఇంట్లో అంటే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన భార్య ఉంది, ఆయన కొడుకు కోడలు మొత్తం 3 కుటుంబాలు ఉన్నవి. ఒకటే గుడిసెలో ఉన్నారు. ఆ 3 కుటుంబాలకు సంబంధించి ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలోనే 3 పిల్లలు చనిపోయారు. 3 పిల్లలు ఒకటే కుటుంబంలో. సో 3 పిల్లలు చనిపోయారు, చిన్న చిన్న పిల్లలు అనమాట. 3 సంవత్సరాల పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు. సో ఇందులో 2 పిల్లలు డయేరియాతో చనిపోయారు. అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేక, లేకపోతే పరిశుభ్రత పాటించక. సో దీనికి డయేరియా వస్తే మన ఇళ్ళలో డయేరియా వస్తే మన పిల్లలు చనిపోరు. సో ఇమ్మీడియట్గా మనం ఎలక్ట్రాల్ ఇస్తాము, ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము. కానీ అది ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే పరిస్థితి కూడా, అంటే అలాంటి అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే చేతిలో సరైన సమయంలో డబ్బు లేకపోవచ్చు, లేకపోతే అంత వైద్య సంబంధించినటువంటి సదుపాయాలు దగ్గరలో ఉండకపోవడం కావచ్చు. సో చనిపోయారు. సో విద్య వైద్యం మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో మన దగ్గర వనరులు ఉన్నవి, అంత వనరులు లేకలేం మనము. సో ఆ వనరులు మనం తెచ్చుకోవాలి. సో మన హాస్పిటల్స్ని, మన వైద్యంలో ఉన్నటువంటి సిబ్బందిని, వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ని, వాళ్ళకి కావాల్సిన పరికరాలని, ఇవన్నిటిని మనము స్ట్రెంథెన్ చేసుకుంటే అవసరం ఉంది. చేసుకుందాం కూడా, అది పెద్ద విషయంగా చేసుకోవచ్చు మనం కొంచెం ఫోకస్ చేసుకుంటే. సో క్వాలిటీ ఎడ్యుకేషను, క్వాలిటీ మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీసు ఈ 2 ఇవ్వడము. సో వీటితో పాటుగా మనకి గవర్నమెంటు చాలా ప్రతిష్టాత్మకంగా మనకి ఒక మిషన్ భగీరథ కింద ఇప్పుడే నేను మన గన్పూర్ చెరువులో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చూసొస్తున్నాను. సో అది మనం మార్చి లోపల పూర్తి చేసుకోవాలి. సో వచ్చే 1-2 ఇయర్స్లో దాని మీద మనము పెద్ద ఎత్తున వనరులు మనం ఖర్చు పెడుతున్నాము. అవన్నీ కూడా లాస్ట్ మైల్ స్టోన్ అంటాం. అంటే ఒక నిరుపేద కుటుంబానికి ఆ క్వాలిటీ సేఫ్ వాటర్ రీచ్ అయ్యేటట్టుగా మనం చేసుకోవడం కూడా పెద్ద ఎత్తున అవసరం అది. సో అలాంటి టూరిజం పొటెన్షియల్ హైగా ఉన్న జిల్లా మన జిల్లా అనమాట. సో నేను వాటి మీద కూడా ఫోకస్ చేసినట్టు అవసరం ఉంది. సో ఇందాక మీరు చెప్పినట్లుగా అది మనము ట్యాప్ చేయగలిగితే, కొన్ని వేల మందిని మనము తీసుకురాగలిగితే, సో దాని వలన మనకు చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో చక్కగా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆ జాబ్స్లో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకి
మంచి శాలరీస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అది ఆ రంగం కూడా మనం తప్పకుండా ఫోకస్ చేయాలి. అలాగే మనకి ఇప్పుడు మెగా ప్రాజెక్ట్స్ కొన్ని వస్తున్నవి. సో మన దగ్గర కాళేశ్వరం దగ్గర అయితేనేమి, మేడిగడ్డ అయితేనేమి, కంతనపల్లి దగ్గర అయితేనేమి, దేవాదులు అయితేనేమి, ఈ మేజర్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నటువంటి ప్రాంతం మంది. సో ఇక్కడ నుంచి మనము వేరే 10-15 జిల్లాలకు నీళ్ళు ఇస్తామన్నమాట. సో అలాగే మన దగ్గర కూడా మనకి ఇంకా ఇరిగేషన్ మనకు పొటెన్షియల్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మన జిల్లాలో ఒక మంచి పెరెన్నియల్ స్ట్రీమ్స్ ఉన్నవి. సో చాలా స్ట్రీమ్స్లో 8 months 9 months అంటే 2 పంటలకు సరిపడా నీళ్లు పారే ప్రాంతాలు కొన్ని ఉన్నవి. సో వాటిని కూడా మనము పుణికిపుచ్చుకొని అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకోగలిగితే ఆ లోకల్గా కూడా ఆయకట్టు డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఎస్ఎంఎస్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఒక లెటర్స్ ద్వారా మనం అందరం కమ్యూనికేట్ చేసుకుందాము తప్పకుండా. ఎందుకంటే జిల్లా చిన్నగా ఉంది కాబట్టి కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. జిల్లా చిన్నగా ఉంది కాబట్టి నాకు తొందరగా కమ్యూనికేషన్ కావడానికి అవకాశం ఉంది. సార్ ఇక్కడ డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇక్కడ నుండి మార్మూర ప్రాంతం నుండి గన్పూర్, చిట్యాల్, రేగొండ అక్కడ నుండి విద్యార్థులు ఇక్కడ భూపాలపల్లికి రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు సార్. కాలేజీకి వచ్చి వెళ్తుంటారు. బస్సులు సరైన టైమింగ్స్లో లేవు. సో వాళ్ళకి బస్సులు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాను సార్. నమస్కారం సార్, మై నేమ్ ఈజ్ శేఖర్, ప్రిన్సిపల్ ఆఫ్ సంఘమిత్ర డిగ్రీ కాలేజ్. సో విద్యా వ్యవస్థ లోపల సమూలమైన మార్పు అనేది ఎక్కడ రావాలి అంటే ప్రైమరీ సెక్షన్ నుంచే రావాలి సార్. సో ప్రైమరీ సెక్షన్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి, ప్రైమరీ సెక్షన్ మీద ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరించి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ముఖ్యంగా ఒక టౌన్ ఒకటే బాగుపడితే జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటే బాగుపడడం కాదు, మారుమూల ఉన్నటువంటి గ్రామాలు కూడా మరి బాగుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారా దానికి రవాణా సదుపాయం ఇంతకుముందు రాజ్కుమార్ అని చెప్పినట్టు జమ్మికుంట రైల్వే లైన్ ప్రధానంగా తీసుకుంటే, అదేవిధంగా కాటారం నుండి తిరిగి మలహార్ వెళ్ళాలంటే 50 నుండి 60 కిలోమీటర్ల దూరం వస్తుంది. అదే ఈ తూన్ల నుండి వన్నింగ్ లైన్ టు తూన్లకు దారి కనుక తీస్తే కేవలం 18 కిలోమీటర్లో ఆ మండల ప్రజలు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బ్రిడ్జ్ అండ్ రోడ్డు రవాణా కల్పించాల్సిందిగా. హైదరాబాద్లో, వరంగల్ జిల్లాలో ఏర్పరిచినట్టుగానే ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పరచాలి. చాలామంది స్టూడెంట్స్ భూపాలపల్లి కేంద్రంగా ఏర్పడ్డ జయశంకర్ జిల్లా అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అన్న సూచనలు, సలహాలు మీరు ఇచ్చినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చి జిల్లా అభివృద్ధికి తాను ఏం చేయగలను, జిల్లా అభివృద్ధి అవకాశాలు ఎలా ఉన్నాయని వివరించిన కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు. ఇది ఇవాల్టి జిల్లా రిపోర్ట్.